పిల్లలకి వినోదం ఇచ్చి నవ్వించేవి రావడం లేదు. ఏడాదికోసారి జరిగే ఫిలిం ఫెస్టివల్స్లో మాత్రమే వేస్తారు. ఇరాన్ లాంటి దేశాలు పిల్లల కోసం చక్కటి సినిమాలు తీసినా అవి మన దేశంలో పిల్లలు అందరికీ అందవు. అప్పుడు గొప్పింటి పిల్లల్నే తీసుకువస్తారు. మన్నాడు ఎవరి దారి వారిదే. అంతా ఒక ఫాస్ట్లో నడుస్తోంది. ఇప్పుడు వీడియో అనే అద్భుతం వచ్చేసింది. ఫిలిం మీద షూటింగు, డెవలపింగు, ప్రింటింగు, ఎడిటింగు అన్నీ కలిపి ఒకటే టేపు. దాని మీదే కావలసిన మార్పులు చేర్పులు. అదే కాపీ. ఎన్నైనా కాపీలు తీసుకోవచ్చు. అప్పటి వీడియో టేప్ బాక్స్ కూడా మారిపోయింది. సీడీలు, విసిడీలు వచ్చేసాయి. మలబార్ అప్పడాలంతా ఉంటాయి. 6 అంగుళాల ప్లేట్ మీద అరగంట నుంచి 6 గంటల దాకా సినిమాలు చూసుకోవచ్చు. రంగుల్లో రకరకాల సౌండ్లు, హంగుల్లో తెల్లోడి బిస. 25 ఏళ్ల క్రితమే మేము ఇది టేపుల మీద ప్రయోగించి చూపించాము. పిల్లల కోసం 36 గంటల వీడియో పాఠాలు తీశాము. 50 గంటలలో శ్రీ భాగవత కథలు ఈటీవీ కోసం తీశాము. అయితే ఈ పొదుపులు, ధర తక్కువ సినిమాలు పొలిటికల్ ప్లేయర్స్కి గిట్టుబాటు, లాభసాటి గిరాకీలుగా కనిపించవు. పిల్లల కోసం మరీ ఇంత భారీ స్కేలులో దేశసేవ చేసేయటం నచ్చలేదు. అయినా వారు పైకి కాదనలేదు. మీ పనే బాగుందయ్యా. 2 సెంట్రల్ మినిస్టర్లకి, ఒక సీఎం గారికి, ఉపేంద్ర, జైపాల్ రెడ్డి, చంద్రబాబు గారు ఒక లంచ్ పార్టీలో మీ గోడు వినిపించేసి ఓకే చేయించుకున్నారు. పదండి, భోజనాలు చల్లారిపోతాయి అంటూ తరిమారు. గాలిపటం గమనించే పంఖా పుల్లర్స్. జూబిలీ హాల్లో ఆ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్లో జరిగిన లంచ్లో హైదరాబాద్ స్పెషల్ స్వీట్ హలీం నుంచి చివర సలాం దాకా అందరూ ఆరగించి బ్రేవ్గా తేల్చేశారు. పిల్లల ఫిలిం ఆకలిని మళ్ళీ 2 ఏళ్ల ఫెస్టివల్ వరకు పరిరక్షించారు. దట్స్ ఆల్ కాదు, పట్టుకోవలసిన కొమ్మని పరాకు చేశాను. అదే మరో స్టార్ వార్. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ మీటింగ్ బాంబేలో జరుగుతోంది. మెడ్రాస్ నుంచి నేను, కలకత్తా నుంచి డైరెక్టర్ బుద్ధదేవ్, ఢిల్లీ నుంచి ఐఎన్బి సెక్రటరీ లక్ష్మీనారాయణ ఐఏఎస్ వచ్చారు. ఆఫీస్ సెక్రటరీ, జనరల్ మేనేజరు వచ్చారు. చైర్పర్సన్ మేడం షబానా ఆజ్మీ. మినిట్స్ రికార్డ్ చేస్తూ ఒక స్టెనో. తీయబోయే సినిమాల గురించి, బడ్జెట్ గురించి షబానా టూకీగా వివరించారు. కమాన్ ఐ హ్యావ్ 2 more మీటింగ్స్. నైట్ ఢిల్లీ ఫ్లైట్ క్యాచ్ చేయాలి అంటూ హడావిడి పడుతున్నారు ఐఏఎస్ గారు. ఇలా తరిమేస్తే ఎలా అని అడిగారు బెంగాలీ డైరెక్టర్. అందరం బడ్జెట్ కాగితాలు చూస్తున్నాం. ఒకచోట ఒక బాలల చిత్రానికి గంట సినిమా బడ్జెట్ 11 లక్షలు ఉంది. కానీ కారణాంతరాల వల్ల అది 26 లక్షలకి పాకింది అన్నారు ఆఫీసర్ గారు ఇంకా చదువుటంగానే టైం చూసుకుంటూ. అప్రూవల్ తీర్మానం రిజిస్టర్ సంతకాలకి వచ్చింది. అందరూ సంతకాలు పెట్టేస్తున్నారు. నేను చదివాను. దిక్కబడింది. ఖర్చు పెరిగితే 1,00,000 పెరగవచ్చు, కానీ ఏకంగా 15 లక్షల. అసలు బడ్జెట్ కన్నా 1.5 రెట్లు. నేను పక్కకి తిరిగేలోగా బుద్ధదేవ్ పెన్సిల్తో పొడిచాడు. చుర్రమంది. ఈ హై క్లాస్ మీటింగ్లో రోజు ఒక సూదిగా చెక్కిన కొత్త పెన్సిలు, ఓ పెన్ను, హోల్డింగ్ డీలక్స్ ఫైలు, ఓ లెటర్ ప్యాడు ఇస్తారు. ఒకరిద్దరు ఇళ్ళకి పిల్లల కోసమే రెడ్డి తీసుకువెళ్ళా కొందరు వదిలేస్తారు. మన్నాడు మళ్ళీ ఇంకో కొత్త సెట్ సప్లై చేస్తారు. నేను బాపు ఢిల్లీలో ఎన్సీఆర్టీ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇలాగే ఇచ్చేవారు. అప్పుడు మెంబర్ సెక్రటరీ గోపి అనే ఆయన చైన్ స్మోకర్. అందువల్ల అందరికీ క్రాబెన్ ఏ కానీ, మార్ల్బరో కానీ సిగరెట్లు కూడా ఇచ్చేవారు. మా ఇద్దరి చూపులది ఒకటే మాట, సంతకం పెట్టద్దు అని. అటెండరు రిజిస్టర్ మా ముందు పెట్టాడు, కానీ మేము దాని వంక చూడలేదు. సెక్రటరీ ఈజ్ ఇన్ ఎ హరీ, సైలెంట్ రమణ అంది షబానా సనువుగా. ఈ పిక్చర్ బడ్జెట్ సరిగా లేదు, అంచనా కన్నా చాలా ఎక్కువ అన్నాను నేను. బై 11 lakhs అన్నాడు బుద్ధదేవ్. ఇట్స్ ఓకే, వీ హ్యావ్ నోటిస్డ్. తీసినవాడు మనవాడే, మల్హోత్రా, ఇన్హౌస్ ప్రొడక్షన్ అందాను. బయట వాళ్ళకి ఇస్తే ఖర్చు పెంచి దోచేస్తారన్న భయంతో కొన్ని ఫిలిం సొసైటీ సభ్యులకే ఇస్తారు.
లాభాపేక్ష లేకుండా చవకగా తీసి పెడతారన్న ఆశతో. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే ఒకనొక మల్హోత్రా గారికి 11 లక్షలు తీసే గ్యారంటీపై కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ అది కారణాంతరం వల్ల 1126కి పెరిగిపోయింది. అంత ఎలా పెరిగిందో చెప్పాలని నేను బుద్ధదేవు అడిగాం. షబానాకు కోపం వచ్చింది. ఐ టోల్డ్ యూ, నేను చెప్పాను కదా, అతను బాధపడుతున్నాడు, ఈసారికి వదిలేయండి అన్నది. ఎందుకు ఇలా పెరిగిందో కనీసం తెలుసుకోవాలి కదా అన్నాడు బెంగాలీ డైరెక్టరు. అంటే మీరు నన్ను కాదంటారా? నేను ఓకే అన్నాను కదా అంది ఆవిడ. మేము అనలేదు కదా అన్నాడు బెంగాలీ. గదిలో టెన్షన్. చేస్తారా చెయ్యరా అంది ఆవిడ. మేము తల పంకించాము. ఇదే ఆఫీసులో జయాబహదూరి ఇంతకుముందు చైర్పర్సన్ చెప్తే ఎవరూ కాదనలేదు. ఇప్పుడు నేను కాబట్టి కాదంటారా? జయాబహదూరి సంగతి అనవసరం. ఆవిడ అమితాబ్ గారి భార్య, ఆయన రాజీవ్ గారి ఫ్రెండు. మీరు చాలా గొప్పవారు, మాకు ఇలాంటివి అనవసరం. ఈ బడ్జెట్లో 15 లక్షలు దుబారా అయితే దానికి ఎవరు జవాబుదారీ అన్నదే ముఖ్యం అన్నాం. మీ మాటే ఫైనల్ అంటే ఈ కమిటీలు ఫార్సులు అనవసరం. పొమ్మంటే పోతాం కానీ సంతకాలు చేయం అని కూడా చెప్పాం. షబానా చుర్రని చూసింది. ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది. కంట నీరు తిరుగుతోంది. నాకు భయం వేసింది. అంతలో ఆవిడ కుర్చీ వెనక్కి తోసి చివాలున లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఎవరూ మాట్లాడలేదు. టెన్షన్. కాల్ దట్ ఫెలో అని గర్జించారు ఐఏఎస్ గారు. హాలు దద్దరిల్లింది. మరు నిమిషంలో ఆ దట్ ఫెలో గారు అసిస్టెంట్ మేనేజర్ వచ్చాడు. సెక్రటరీకి దండం పెట్టాడు. ఎందుకు పెరిగింది బడ్జెట్ అని మళ్ళీ గర్జించాడు ఆఫీసర్ గారు. మతలబ్ క్యోంకి అంటూ గొణిగాడు అసిస్టెంట్ మేనేజరు. డోంట్ టాక్ వెన్ ఐఎమ్ స్పీకింగ్, నోబడీ డేర్స్ టాక్ అని మళ్ళీ సింహగర్జన. 6 అడుగుల పొడుగున్న ఆ మేనేజర్ గారు బోరుని ఏడుస్తూ నేలకు ఒరిగిపోయాడు. హిందీలో చాలా చెప్పాడు. దాని సారాంశం, నేను పిల్లల వాడిని, క్షమించండి, నేను పొదుపు చేద్దామనే తీశాను. ఇంట్లో బాధలు, ఇటు ఆఫీస్ పనులు, ఆసుపత్రికి తిరుగుళ్ళు, మరో పక్క ఈ షూటింగు. నేను దగా తిన్నాను. నిజానికి అయిన ఖర్చు 30 పైనే. భయమేసి 26 మాత్రమే రాశాను. నన్ను చంపండి, ఉరి తీయండి. మేము కూడా ఇలాగే నోళ్ళు వెళ్ళబెట్టి గుడ్లపకించి చూస్తున్నాం. యు మే గో, గెట్ లాస్ట్ అన్నాడు ఆఫీసర్ గారు చిరాగ్గా. మేనేజర్ లేచి అందరికీ దండాలు పెట్టి కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ప్లీజ్ కాల్ ద చైర్పర్సన్ అన్నాడు ఆయన జనాంతికంగా. 1 నిమిషం తర్వాత ఆవిడ వచ్చి తన సీట్లో తల వంచుకుని కూర్చుంది. ఐఏఎస్ గారు ఆమెను గంభీరంగా ఓదార్చారు. ఇట్స్ ఓకే మేడం, ప్లీజ్ లెట్ హిమ్ గో, పూర్ ఫెలో. ఎనీవే ఐ షల్ బ్లాక్ లిస్ట్ హిమ్ అన్నాడు. అటెండర్ కేసు చూసి తల ఎకరేశాడు. అటెండర్ సంతకాల రిజిస్టర్ మేడం ముందు పెట్టాడు. ఆవిడ యాంత్రికంగా సంతకం పెట్టేసింది. మిగతా అందరూ పెట్టేశారు. మేము పెట్టేశాము. సొసైటీ మీటింగ్లో జరిగిన హై డ్రామా వెనక నడిచిన రియల్ డ్రామా గురించి షబానాకి నిజంగా ఏమీ తెలియదు. ఈ సంగతి నాకు తర్వాత తెలిసింది. ఆ సాయంత్రం నేను బుద్ధదేవ్ సాబ్ పామ్ గ్రోవ్ దగ్గర జుహు బీచ్లో పానీపూరీలు మింగుతూ తల పైకెత్తాం. పడవ లాంటి కారు వెడుతోంది. అందులో ఐఏఎస్ గారు, ఎవరో షావుకారు ఉన్నారు. ఫ్రంట్ సీట్లో బాలల చిత్ర నిర్మాత మల్హోత్రా గారు. ఇదే వరుస. బాలలకు మేలు చేయలేకపోయినా కీడు చేయరాదు అన్న తాత్పర్యంతో నేను ఈ దేశసేవ అభాగ్యం నుంచి తప్పుకున్నాను. ఇల్లు మారిన బరాగో. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు అన్నీ బాగున్నప్పుడు డబ్బు అంతగా లేకపోయినా బతుకు బాగానే ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి తక్కువైనా అయ్యో నాకు అది లేదే అనే బాధ దొరిచేస్తూ ఉంటుంది. ఇదే చాలా ఐటమ్స్ లేకపోతే మరింత బాధ. నా ఒక్కడికే ఇన్ని బాధలును అంటూ మరో అదనపు బాధ. నిజానికి ఈ కర్ణచరణాధికాలు అన్ని పరికరాలే. పని చేసేది, చేయించేది బుర్ర ఒక్కటే. కళ్ళు స్వయంగా చూడలేవు. చూడటానికి బుర్ర ఉపయోగించే పరికరాలే కళ్ళు.
ఆ లెన్స్లోంచి బుర్ర చూసి ఇది ఫలానా, ఇది దారి, ఇది కాదు అని నిర్ణయిస్తుంది. కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, నోరు అన్నీ బుర్ర, గుంజు, చెప్పు చేతల్లో పనిచేసే సేవక పరికరాలే. భరాగో భాషలో వీటిని ఎక్విప్మెంట్ అనవచ్చు. కురుపాండవ యుద్ధంలో అభిమన్యుడిని కౌరవులు చుట్టుముట్టి సంహరిస్తున్నప్పుడు ఆ వీరుడు కాళ్ళు, చేతులు ఒక్కొక్కటే తెగపడిపోతున్న మొండెంతో, నడుముతో కూడా ఎదిరించి శిరస్సు తెగిపడే వరకు పోరాటం సాగించాడుట. అది పురాణ గాథ. అది ఎంత నిజమో ఈనాటి మహావీరుడు స్టీఫెన్ హాకిన్స్ లాంటి మహాపురుషుల కథలు చెప్తాయి. ఒక ప్రమాదం వల్ల హాకిన్స్ శరీరంలో తలలో కళ్ళు, మెదడు తప్ప మిగిలినవన్నీ బిగదీసుకొని చచ్చుపడిపోయాయి. అయినా ఆయన మహాద్రష్ట, మహారుషి కాబట్టి విశ్వరూపాన్ని మనోనేత్రంతోనే దర్శించి తాను చూసిన దాన్ని కంప్యూటర్ కండరాల ద్వారా లోకానికి తెలియజెప్తూ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే గ్రంథాన్ని రాశారు. అలాగా మనకి బోధపడే స్థాయిలో ఎందరో స్త్రీ పురుషులు అసహాయశూరులై జీవితాన్ని సార్థకం చేసుకుని చివరిదాకా బతికారు. అలాగే పుట్టి పెరిగిన చాలా కాలం పాటు సవ్యంగా, సమగ్రంగా జీవించిన భరాగో చివరి అధ్యాయంలో శరీర భాగాలు పనిచేయటం మానేసిన తన పట్టుదలతో జీవన పోరాటం సాగించాడు. గొప్ప గొప్ప పుస్తకాలకు రూపకల్పన చేశాడు, ప్రాణం పోశాడు. సంగీతాభినయంతో, సాహిత్యాభిమానంతో 116 మరో 116 లాంటివి కల్పించి లక్షలాది మందికి విందులంచిన ధన్యుడు. ఇట్లు మీ విధేయుడు పేరుతో మధ్యతరగతి మహారాజుల కథలు అద్భుతంగా రాశాడు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని అందుకున్నాడు. చమత్కారం, హాస్యం ఆయన రచనలకి సహజ ఆభరణాలు. బాపుకి నాకు ఆయనవి ఎన్నో కథలు ఇష్టం. చాలా వాటికి బాపు బొమ్మలు వేశాడు. ఆయన వెన్నెల నీడ మాకు చాలా ఇష్టం. దాన్ని ఆధారం చేసుకుని సినిమా తీయాలని చాలా ఆలోచించాం. భరాగో కూడా చాలా ముచ్చటపడ్డాడు. విరామం మెరుగని భరాగో ఆరామగోపాలం పేరుతో ఆత్మకథ రాశారు. జ్యేష్ఠ లిటరరీ ట్రస్టుతో ఇతరులతో ఎన్నో పుస్తకాలు కల్పించి ప్రచురించారు. చెవికి శిథిలమవుతున్న ఇంటికి వెళ్ళవేశారు, పెంకు వేశారు. చివరికి అలసిపోయి ఇల్లు మారిపోయారు. రాయప్రోలు వారు బాధతోనూ, బమిడిపాటి వారు సరదాగాను అన్నట్లు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. దేహం ఒక సందేహం, ఆత్మ మాత్రం నిత్య సత్యం అనేవారు అన్నారు వేటూరి గారు. ఎండమూరి గారి అన్నట్లు మరణం ఒక కామ అయితే భరాగో లాంటి వారి చైతన్యానికి ఫుల్ స్టాప్ ఉండదు. ఏ లోకంలో, ఏ రూపంలో ఉన్న ఆయన శక్తి చైతన్యాలు ఆయనకు చాలా ఇష్టమైన సంగీత సాహిత్యాలను ముందుకు ప్రేరేపిస్తూనే ఉంటాయి. మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి.